తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు చేసిన విష ప్రచారంలో వాస్తవం లేదని సిబిఐ సిట్ తేల్చి చెప్పిన నేపథ్యంలో దానిపై చట్టసభల్లో చర్చ చేయాలంటేనే పాలకపక్షానికి వణుకు పుడుతోంది. బయట మాత్రం సిబిఐ సిట్ నిజాలు తేల్చినా తమ విష ప్రచారాన్ని ఆపలేదు కూటమి నేతలు. అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇంటి డైరీతో పాటు మరికొన్ని డైరీల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు, టీడీపీకి నేతి సరఫరాలో వాటి పాత్రపైన సిబిఐ నివేదిక నిగ్గు తేలడంతో కూటమిలో కంగారు మొదలైంది. అయితే వీటిపై అసలు నిజాలు ప్రభుత్వం చేతనే చెప్పించాలని భావిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో లడ్డూపై చర్చ జరగాలని కొద్ది రోజులుగా పట్టుబడుతోన్న ప్రభుత్వం ముందుకు రావడం లేదు. చర్చ లేకుండా తామే ఒక ప్రకటన చేసి సరిపుచ్చుకోవాలన్న ఆలోచన పాలకపక్ష నేతల్లో ఉన్నట్లుందని ప్రతిపక్షం అనుమానిస్తోంది. తిరుమల శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చేసే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని చంద్రబాబు నాయుడు గత ఏడాది బాధ్యతారాహిత్యమైన దుర్మార్గమైన ఆరోపణ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు అటువంటి వ్యాఖ్యలు చేయడంపై సాక్షాత్తు సుప్రీంకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబును మందలించింది కూడా. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారన్న చంద్రబాబు దానిపై విచారణకు తన కనుసన్నల్లో పనిచేసే అధికారులతో సిట్ వేశారు. అటువంటి సిట్ చేసే దర్యాప్తు పారదర్శకంగా ఉండదన్న అనుమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దీనిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలోనే సుప్రీంకోర్టు సిబిఐ సిట్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలో ఎలాంటి నిజమూ లేదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా సిబిఐ సిట్ నివేదిక ఇవ్వలేదని ఉక్రోషంతో రగిలిపోయిన చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు సిబిఐ సిట్ను తప్పుపట్టారు. ఆ నివేదిక తప్పన్నారు. తామే మరో సిట్ వేస్తామన్నారు. అయితే ఈ క్రమంలోనే సిబిఐ నివేదికలో చాలా విషయాలు వెలుగులోకొచ్చాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీకి వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిని నాణ్యత లేదని టీటీడీ తిప్పి పంపింది. అయితే అదే నెయ్యిని వైష్ణవి డైరీకి పంపి అక్కడి నుంచి తిరిగి టీటీడీకి తెప్పించి లడ్డూ తయారీలో వాడారని కూడా సిబిఐ తేల్చి చెప్పింది. తమ దొంగతనం బయటపడటంతో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంపై మరింతగా విరుచుకుపడ్డారు. లడ్డూలో కల్తీ నిజం అంటూ భారీ కటౌట్లు పెట్టి దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు పెట్టించారు. సీన్ కట్ చేస్తే టీటీడీకి నేతిని సరఫరా చేసే ఇందాల్ డైరీ, చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరీకి సంబంధాలున్నాయని తేలడంతో చంద్రబాబుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. తమ విష ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలోనూ చంద్రబాబు నాయుడు అసత్య ప్రకటనలు చేసి అడ్డంగా దొరికిపోయారు. శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడంతో కూటమి నేతలు ఏకపక్షంగా ప్రసంగాలు చేసుకుంటూ పోతున్నారు. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉండడంతో అక్కడ కూటమి పప్పులు ఉడకటం లేదు. తిరుమల లడ్డూపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండలిలో దానిపై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చారు. రోజుల తరబడి వారు వాయిదా తీర్మానం ఇస్తోన్నా వాటిని తిరస్కరిస్తూ వస్తున్నారు. చర్చంటూ జరిగితే తమ బండారం బయటపడుతుందని టీడీపీ భయపడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మండలిలో లడ్డూ వ్యవహారంపై చర్చ లేకుండా ప్రకటనతో సరిపుచ్చాలని నిర్ణయించారు. శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావులకు ఆ బాధ్యత అప్పగించారు. పయ్యావుల కేశవ్ మండలిలో లడ్డూపై తాము ప్రకటన చేస్తామని పట్టుబట్టారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు అయితే నిబంధనల ప్రకారం ముందుగా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, ఆ తరువాతనే ప్రభుత్వం ప్రకటన చేయాలని వివరించారు. తమకి ప్రకటన చేసే అవకాశం ఇస్తే ఆ తర్వాత దానిపై చర్చ జరగకుండా అడ్డుకోవాలన్నది పాలకపక్ష కుట్ర కావచ్చునని ప్రతిపక్షం అనుమానిస్తోంది. అదీ కాకుండా నిబంధనల ప్రకారం విపక్షం ముందుగా మాట్లాడాలి కాబట్టి దాన్ని అడ్డుకోకూడదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదన. అబద్ధాలు, దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్ వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. దీంతో పయ్యావుల అసహనానికి గురయ్యారు. లడ్డూపై ప్రకటన చేసేందుకు 150 కాపీలు కావాలని ఎందుకు కమ్యూనికేట్ చేశారు అంటూ పయ్యావుల కేశవ్ ఓ కాగితాన్ని చూపించారు. దీంతో మండలి చైర్మన్ నివ్వెరపోయారు. తాను ఎలాంటి పేపర్ పైన సంతకం చేయలేదని, మంత్రి పయ్యావుల అసత్యం ఆడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఇవ్వని నోటీసును తాను ఇచ్చినట్లు, దానిపై తన సంతకం ఉన్నట్లు మంత్రి చెప్పడం సమంజసం కాదని మోషేన్ రాజు స్పష్టం చేశారు. It's your communication. Sir, it is your communication. That is wrong.
Sir, it is That your wrong communication. మీ communication ఇది. That is wrong document. That is wrong document. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని ఎట్లా అంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు. ప్రతిపక్ష సభ్యులను, సభను, ప్రజలను తప్పుదోవ పట్టించడంలో ఆరితేరిన టీడీపీ నేతలు చివరకు మండలి చైర్మన్ను కూడా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడంపై రాజకీయ వర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. లడ్డూపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఆ విషయాన్నే స్పష్టంగా చెప్పాలని వారంటున్నారు. లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి రచ్చరచ్చ చేసిన చంద్రబాబు నాయుడు కూటమి అడ్డంగా దొరికిపోయినా అదే తీరు కొనసాగించడం కరెక్ట్ కాదనంటున్నారు విశ్లేషకులు.